ఒకదాని తర్వాత ఒకటి భారీ బొక్కలు పడుతున్నాయి అనుకోవచ్చు ఈ పుష్ప 2 సినిమాకి. అసలే పుష్ప 2 మీద ఎన్ని కళ్ళు పెట్టుకుని ఉన్నారో ఫ్యాన్స్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా, ఎప్పుడెప్పుడు బన్నీ గ్లోబల్ స్థాయిలో హిట్ కొడతాడా అని కళ్ళల్లో ఒత్తులేసి కూర్చున్నారు. పాపం దిష్టి తగిలిందో లేకపోతే ఆయన టైం బాగాలేదో కానీ పుష్ప 2కి ఒకదాని తర్వాత ఒకటి బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ పడుతున్నాయి. సోషల్ మీడియాలో ప్రజెంట్ ఒక న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. పుష్ప 2 సినిమా ఆగస్టులో రిలీజ్ అవ్వట్లేదని, అది వైరల్ అవుతుంది. అయితే మనకున్నటువంటి స్ట్రాంగ్ సమాచారం కూడా అదే, ఖచ్చితంగా ఈ సినిమా పోస్ట్పోన్ అవుతుంది. కొన్ని కారణాల వల్ల పుష్ప 2ను వాయిదా వేయబోతున్నాడు సుకుమార్. అయితే ఈ న్యూస్తోనే ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతుంటే మరొక న్యూస్ ఇప్పుడు తెర మీదకి వచ్చింది. ఈ సినిమాలో కీలక పాత్రలు నటిస్తున్నటువంటి ఫహద్ ఫసీల్ లాస్ట్ మినిట్లో బన్నీకి అదేవిధంగా సుకుమార్కి హ్యాండ్ ఇచ్చాడట. జనరల్గా ఒక రోజు కింద కాల్ షీట్ రెమ్యునరేషన్ క్యాలిక్యులేట్ చేసుకుంటారు ఈ హీరో. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం పుష్ప సినిమా షూటింగ్ కోసం కేరళ నుంచి హైదరాబాద్కు రావాలి. ఏ రోజు షెడ్యూల్ ప్రకారం ఆ రోజు ఫ్లైట్లో వచ్చేస్తాడు. అయితే ఈ మధ్యకాలంలో పుష్ప 2 షెడ్యూల్ ఉన్నపలంగా క్యాన్సిల్ అయిపోతుంది. పాపం వేరే సినిమాకి కమిట్ అయ్యి కాల్ షీట్లు పుష్ప 2కి ఇచ్చి భారీ స్థాయిలో నష్టపోతున్నాడట ఈ హీరో. ఈ క్రమంలో ఈ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇక మీద షూటింగ్ క్యాన్సిల్ అయితే ఆ కాల్ షీట్ రేటు డబుల్ ఛార్జ్ చేసి ఫైన్ చేస్తాడట. 15 లక్షల రెమ్యునరేషన్ తీసుకునే కాల్ షీట్ కాస్త 30 లక్షలు చేయాల్సి వస్తుంది. అంతేకాకుండా ఫ్లైట్ ఖర్చులు, అదనపు ఖర్చులు కూడా మొత్తం నిర్మాతే భరించాలి. ఇలాంటి ఒక రూల్ పెట్టాడు ఫహద్. ఈ న్యూస్ ఇప్పుడు వైరల్గా మారుతుంది. పుష్ప 2కి ఎక్కడ చూసినా కూడా రకరకాల నెగిటివిటీస్ అనేవి గట్టిగానే కనిపిస్తున్నాయి. దాంతో ఈ సినిమాకి సంబంధించి రకరకాల డిస్కషన్లు నడుస్తున్నాయి. మెగా ఫ్యామిలీలో విభేదాలు ముదిరి పాకన పడుతుంటాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆయన సతీమణి స్నేహారెడ్డిలో మరోసారి మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో అన్ఫాలో చేశాడు. అది ఇండస్ట్రీ టాక్ అయింది. చెప్పన బ్రదర్ ఇన్సిడెంట్తో స్టార్ట్ అయినటువంటి అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ కోల్డ్ వారు నిన్నటి ఏపీ ఎన్నికల తారాస్థాయికి చేరిందని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. బన్నీ విషయంలో తమ వైఖరి ఏంటో చూపించేందుకు సాయి ధరమ్ తేజ్ ద్వారా మెగా ఫ్యామిలీ హెచ్చరిక పంపిందా అన్న వార్తలు వస్తున్నాయి. లేదంటే ఇది కేవలం సాయి ధరమ్ తేజ్ వ్యక్తిగత నిర్ణయం అనే క్లారిటీ లేదు. మెగా అల్లు ఫ్యామిలీ మధ్య విభేదాల మీద దర్శకుడు గీతకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. అల్లు అరవింద్ స్టార్ ప్రొడ్యూసరే కానీ రాజకీయాలు, చిత్ర పరిశ్రమల్లో అల్లు అర్జున్ ఒక బచ్చా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మొదట అల్లు అరవింద్ కూడా సాధారణ ప్రొడ్యూసరేనని, కానీ చిరంజీవి లాంటి ఒక బంగారు బాతు దొరకడంతో ఆ గుడ్లు అమ్ముకుని పైకొచ్చాడని గీతకృష్ణ అన్నారు. ఈ పెద్దల నెక్స్ట్ జనరేషన్లో స్వార్థం ఏంటంటే సహజమని, అల్లు అర్జున్ మంచి నటుడు కావడం వల్ల రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్లతో కాంపిటీషన్లో ఉంటున్నాడు అన్నారు. ప్లాన్ చేసినటువంటి కొన్ని సినిమాలు సక్సెస్ కావడం, పాన్ ఇండియా స్టార్డమ్, ఆ వెంటనే తెలుగు హీరోలో ఎవరికి లేని రాని నేషనల్ అవార్డు రావడంతో అల్లు అర్జున్ ఎక్కడికో వెళ్ళిపోయాడని గీతాకృష్ణ అన్నారు. అల్లు అరవింద్ విధానాలు పవన్ కళ్యాణ్కి నచ్చకపోవడం వల్లే వారికి గ్యాప్ వచ్చిందని, అలాగే పవన్ కళ్యాణ్ చిన్నప్పటి నుంచి చులకనగా చూసేవాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజారాజ్యం పార్టీ సమయంలో అల్లు అరవింద్ బోల్డంతా వెనకేసుకున్నాడని, అయితే తన తండ్రితో పవన్ కళ్యాణ్ వ్యవహరించే తీరు మనసులో పెట్టుకున్నాడని ఆరోపించారు. పుష్ప 2 మీద ఖచ్చితంగా నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుందని గీతాకృష్ణ చెప్తున్నాడు.